హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధముగా మరి యొక్క పునరుద్ధాన దినము మనమందరము దేవుని మందిరంలో చేరి సర్వోన్నతుడు సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుణ్ణి మహిమపరచుటకు, కొనియాడుటకు, గణపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయమును బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించబోతా ఉన్నాం. ఎంతమంది దేవుని వాక్యమును వినడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషంలో దేవుని వాక్యమును మనము ధ్యానించబోతా ఉన్నాం. వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం. దేవా, మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యమును మాకు బయలుపరచండి. నీ మాటలు విని గ్రహించినట్లుగా మాకు సహాయం చేయండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, జీవాధిపతి, నీకే స్తోత్రములయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయము నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ వాక్కును వినుటకు మాకు సహాయము చేయండి ప్రభువా. గ్రహించినట్లుగా నీ సహాయమును అనుగ్రహించండి. నీ వాక్యమును అనుసరించి జీవించే జీవితములు మాకు దయచేస్తూ రమ్మని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగును గాక. ఎంతో సంతోషం ఈ విధముగా మీ అందరితో మరి ఒక పునరుద్ధాన దినము దేవుని వాక్యమును పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి ఆయన నామమునకు సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మన మధ్యలో కమలాక్ష్మమ్మ గారు, మా నాయనమ్మ మన మధ్యలో ఉండడము ఎంతో సంతోషంగా భావిస్తా ఉన్నాం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఎంతో బలముగా దేవుని కొరకు వాడబడి దేవుని కొరకు అనేకులను రక్షణలోనికి నడిపించి పరిచర్యలో 40 సంవత్సరాలకు పైగా పరిచర్యలో వాడబడి దేవుని కృపను బట్టి ఈరోజు మన మధ్యలో ఉండడము ఎంతో సంతోషంగా భావిస్తా ఉన్నా. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఈ స్థితిలో ఉండడానికి గల కారణము ఏంటి అంటే మా తాతయ్య, మా నాయనమ్మ చేసిన పరిచర్య. స్తోత్రం. హల్లెలూయా. వారెంతగానో ప్రయాసపడి పరిచర్యలో ముందుకు సాగుతూ అనేకులను దేవునిలోనికి నడిపించి ఆత్మీయ జీవితంలో కట్టడానికి వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుకి కూడా మా గురించి ప్రార్థనలు చేస్తూ ఉంటుంది. వారి ప్రార్థనలు, వారు మా గురించి ఆలోచించిన విధానమును బట్టి, వారు చేసిన క్రియలను బట్టి దేవుడు మా జీవితంలో ఆ దీవెనలు పొందుకునే అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. మా తాతయ్య, మా నాయనమ్మ దేవుని సేవలో ఎంతగానో ముందుకు వెళ్ళారు. తర్వాత మా నాన్నగారు కూడా ఎంతగానో పరిచర్యలో వాడబడి ఇప్పుడు కూడా పరిచర్యలో ఒక ప్రాంతమునకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్ళి ఉంటూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరూ చేసిన ప్రయాసను బట్టి మా జీవితంలో ఎంతగానో దేవుడు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి గొప్ప దైవ సేవకురాలిని ఈరోజు మన మధ్యలో దేవుడు మన మధ్యలో ఉంచిన విధానం బట్టి మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు ధ్యాన నిమిత్తము ఏర్పాటు చేయబడిన అంశం ఏంటి అంటే అవసరతలో దేవుని సమకూర్పు. ఏంటి? అవసరతలో
దేవుని సమకూర్పు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయములు మనము చూసుకుందాం, ధ్యానించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనము నుండి కొన్ని విషయములు మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. స్తోత్రం. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన వారిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకందరికీ వడ్డించిరి. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక అద్భుత కార్యములు చేయడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. యేసు ప్రభు అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. అయితే ఈ సందర్భంలో మనం చూస్తే ఒక సమయంలో ఒక ప్రాంతంలో యేసు ప్రభు ఉన్నప్పుడు అక్కడ జనులందరూ కూడా యేసు ప్రభు చెప్పే మాటలు వినడానికి, యేసు ప్రభుతో సమయం గడపడానికి అనేకులు తరలి వచ్చారు. తరలి రావడం, కాలి నడకన వచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభు చెప్పే బోధలు వింటూ ఉన్నారు, దేవుని వాక్యం వింటూ ఉన్నారు. విన్న తరువాత ఏం జరిగింది అంటే, సాయంకాలం అయింది, సాయంత్రం అయిపోతూ ఉంది. సాయంత్రం అవుతుంది కనుక అక్కడికి వచ్చిన వారందరూ కూడా మళ్ళీ వాళ్ళు వచ్చిన ప్రదేశంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అందరూ కూడా వచ్చారు, దేవుని వాక్యాన్ని విన్నారు. అయితే ఆహారం కూడా తినాలి కదా, ఆకలి. అక్కడ ఎక్కడ కూడా అరణ్యంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఎక్కడ వారికి ఆహారం దొరికే అవకాశము లేదు. కనుక శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారంటే, యేసయ్యా, వీళ్ళను తొందరగా పంపించేస్తే వాళ్ళు వెళ్ళి ఎక్కడైనా గ్రామం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావలసినవి ఏమైనా కొనుక్కొని తినడానికి అవకాశం ఉంటుందని తెలియపరిచే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తరువాత అక్కడ జరిగిన అద్భుతమును మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ యొక్క సందర్భములో నుండి, ఈ యొక్క అద్భుతములో నుండి ఈరోజు కొన్ని ఆత్మీయ పాఠములు మనం అందరము నేర్చుకోబోతా ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. మొదటిది ఏంటి అంటే, దేవుడు మనము ఇచ్చే వాటిని ఆశీర్వదిస్తాడు. ఏంటి? దేవుడు మనము ఇచ్చే వాటిని ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్సెస్ ద థింగ్స్ దట్ వి ఆఫర్. గాడ్ మల్టిప్లైస్ ద ఆఫరింగ్స్ దట్ వి గివ్. మనము సమర్పించే కానుకను దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వచ్చిన జన సమూహంకి అందరికీ కూడా మనమే భోజనములు ఏర్పాటు చేద్దామన్నాడు. ఏర్పాటు చేద్దామన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలే, ఎట్లా ఏర్పాటు చేయగలుగుతాం? 1, 2, 4, 5 కాదు, వేల సంఖ్యలో జనము అక్కడ తరలి వచ్చి ఉన్నారు. వీరందరికీ కూడా ఆహారము సరిపోవాలి అంటే చిన్న విషయం కాదు కదా. అప్పటికప్పుడు వంట చేయాలన్నా కానీ వాళ్ళ దగ్గర ఏవీ లేవు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు మనం వీళ్ళందరికీ ఆహారం ఏర్పాటు చేస్తాము అన్నప్పుడు అక్కడ వచ్చిన వారిలో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయా అని
కనుక్కున్నప్పుడు ఒక బాలుని దగ్గర ఏమున్నాయి అంటే 5 రొట్టెలు 2 చేపలు. స్తోత్రం, హల్లెలూయా. ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి ఒక బాలుడి దగ్గర. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్నవాని దగ్గర ఏమున్నాయి? 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఇవి వీళ్ళందరికీ ఏమాత్రం, ఇవి ఏ పక్కకు వస్తాయి అని యేసు ప్రభుకు జవాబు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వీళ్ళ దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చేపలే, ఇంకేమీ లేవు అక్కడ ఉన్నవారి దగ్గర. అంటే ఉండుండొచ్చు కానీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది ఎవరు అంటే ఈ చిన్నవాడే. 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు దగ్గరికి తీసుకురాబడినప్పుడు అక్కడ జరిగిన విషయము మనం గమనించినట్లయితే యోహాను సువార్తల్ని తర్వాత వచనం చూడండి, 9వ వచనం 10వ వచనం. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకురాబడ్డాయి. తీసుకురాబడిన తర్వాత యేసు ప్రభు చేసిన కార్యం ఏంటి అంటే వాటిని ఎత్తి పట్టుకొని ఏం చేశాడంటే వాటిని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇంగ్లీష్లో అయితే ఏముంది, అండ్ హీ హ్యాడ్ గివెన్ థ్యాంక్స్. కృతజ్ఞతలు అంటే వందనాలు చెల్లించాడు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. స్తోత్రం, హల్లెలూయా. ఉన్న దాంట్లో యేసు ప్రభు కృతజ్ఞత కలిగి ఉండడము మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నవి ఏంటి అంటే ఎక్కువ కాదు, కేవలము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. వాటిని ఎత్తుపట్టుకొని యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. స్తోత్రం, హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనము అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అత్యధికంగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. నమ్మిన వారు గట్టిగా చెప్దాం, హల్లెలూయా. నేను నమ్మిన దేవుడు ఊహించు వాటి కంటే గొప్ప కార్యములు జరిగించే దేవుడు. మన ఊహకు మించిన కార్యములు ఆయన జరిగించగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు చూసి శిష్యులు అనుకుంటున్నారు, ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏమాత్రం ఏం సరిపోతాయి, ఎవరికి సరిపోవు కదా. కానీ ఎప్పుడైతే అవి యేసు ప్రభు చేతిలోనికి తేబడ్డాయో యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. స్తోత్రం, హల్లెలూయా. అనేక సార్లు దేవుని కార్యములను మనము తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. ఎందుకు అంటే మానవులముగా మన సామర్థ్యము మనకు తెలుసు కనుక మనం ఏమి చేయగలుగుతాము అన్న దాన్ని బట్టే మనం ఊహిస్తూ ఉంటాం. కానీ దేవుడు మన ఊహకు మించిన కార్యములు జరిగించగలిగే దేవుడనే విశ్వాసము నీకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం? దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి అసాధ్యమైన కార్యములు సాధ్యపరచడము సాధ్యమైనకి ఆయనకి ఈజీ. హల్లెలూయా. దేవుణ్ణి మనం వెతికే స్థితిలో ఉండాలి. దేవుని మీద నమ్మకం ఉంచే స్థితిలో ఉండాలి.
దేవుని దగ్గరికి మనం ఏదైనా తీసుకొస్తే అది దీవించబడుతుంది అని నువ్వు నమ్మాలి. స్తోత్రం, హల్లెలూయా. మనకు కలిగిన దాంట్లో నుంచి దేవునికి ఇచ్చేటప్పుడు మన విశ్వాసం ఏంటి అంటే, దేవుడు నాకు కలిగినది ఆశీర్వదిస్తాడు. నా అవసరతలు తీర్చే దేవుడు ఆయన, నా అక్కర్లు తీర్చే దేవుడు. మొదట నా రాజ్యం నీతిని వెతుకుడి, అప్పుడు మీకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించబడతాయని చెప్తున్నాడు. అంటే చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఊహించని రీతిలో నా అవసరతలు తీరుస్తాడనే నమ్మకంతో నువ్వు ముందుకు సాగాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. మన ఊహకు మించిన కార్యములు ఆయన జరిగించగలిగిన సమర్థుడు. ఎప్పుడైతే యేసు ప్రభు చేతికి ఈ 5 రొట్టెలు 2 చేపలు తీసుకురాబడ్డాయో, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు, గివింగ్ థ్యాంక్స్. మనకున్నదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. చాలామంది తక్కువలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. ఉన్నదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వైఖరి నీ జీవితంలో ఉండాలి. నాకేముందయ్యా, నాకేమీ లేదు, ఈ 5 రొట్టెలు ఏం చేసుకోవాలయ్యా, ఈ 2 రొట్టెలు ఎవరికి సరిపోదు. ఉన్నదాన్ని బట్టే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకంటే ఏమున్నాయి, వాళ్ళ దగ్గర ఏముంది, బిర్యానీ ఉందయ్యా, నా కాడ ఏమున్నాయి, 2 రొట్టెలే ఉన్నాయి, ఈ రొట్టెలు ఏం చేసుకోవాలి అనే స్థితిలో ఉంటారు. మన దగ్గర ఉన్నదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే స్థితిలో మనం ఉండాలి. మనకున్నదాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు నిన్ను ఉంచిన స్థితిలో నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి నువ్వు ముందుకు నడవాలి. కృతజ్ఞత భావంతో నువ్వు జీవించే స్థితిలో ఉండాలి. కొంతమందిని ఎప్పుడు ఏది అడిగినా నాకు అది లేదు, ఇది లేదు, నా పరిస్థితి బాగలేదు, ఇది లేదు, అది ఎప్పుడు ఇదే. కొంతమంది దగ్గర ఏముండవు, కానీ ఉన్నదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. హల్లెలూయా. ఆ రీతిలో మనం ఉండాలి. ఒకరింటికి ఒకసారి దర్శించడానికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఉన్న వాళ్ళతోటి, అమ్మ ఎట్లున్నారు పరిస్థితులు అని మాట్లాడుతున్నప్పుడు అన్నీ చెప్తా ఉన్నారు. అది మొదటిసారి ఏం కాదు, చాలాసార్లు దర్శించడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళలో ఎక్కువ నేను గమనించిన విషయం ఏంటి అంటే, మాకు అది లేదు, ఇది లేదు, అది సరిపోవట్లేదు, ఇది ఇదే ఎప్పుడు వెళ్ళినా ఇదే ఆలోచన మెల్లగా వాళ్ళకి తెలియపరుస్తూ దేవుడు చేసిన కార్యములను చూపించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటా. కానీ వాళ్ళ ఆలోచన ఎక్కువగా ఏ విధంగా పనిచేస్తుంది అంటే, మాకు అది లేదు కదా, ఇది లేదు కదా అనే ఆలోచనతోటే ఉంటున్నారు. ఒకసారి వాళ్ళ పరిస్థితి చెప్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అంతా చెప్తున్నప్పుడు నేను వాళ్ళతో అనలేదు, కానీ నా మనసులో అనిపించింది ఏంటంటే, మాకంటే వీళ్ళే బాగున్నారు కదా, వీళ్ళ పరిస్థితి బాగుంది, వీళ్ళు ఏంది ఇంత కృతజ్ఞత లేని స్థితిలో ఉన్నారు. నేను అనలే మళ్ళా, ఎందుకంటే మీ పరిస్థితి కూడా ఇంతేనా అయ్యగారు అనుకుంటారని నేను అలాంటి మాటలు అన్నాను. అదేవిధంగా మా జీవితంలో దేవుడు చేస్తున్న కార్యములను బట్టి దేవుడు అన్నీ మాకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు. కానీ కొంతమందికి ఏమున్నా కానీ కృతజ్ఞత లేని భావం, ఉన్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించరు, ఉన్నదాన్ని బట్టి తృప్తి పొందే స్థితిలో ఉండరు. ఆశ ఎన్ని ఉన్నా కానీ ఇంకా అది కావాలి, ఇది కావాలి, అది లేదు, ఇది లేదని ఆలోచిస్తుంటారు. నాకు అది ఉంది, ఇది ఉందని ఆలోచించరు. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞతా భావంతో దేవుని దగ్గరికి వచ్చే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. పాస్టర్ గారు, నేను దేవునిలో బలపడాలని ఆశ ఉంది నాకు, కానీ ఏం చేయాలి? నా భార్య మంచిది కాదు. ఉంది కదా, అలాంటి భార్య నాకు వచ్చుంటే నేను దేవుని కొరకు ఇంకా బలంగా ఉండేవాడిని. ఇలాంటి భర్త నాకుంటే నా పరిస్థితి వేరుగా ఉండేది. నాకు అలాంటి ఉద్యోగం ఉంటే నేను అది చేసే. వేరే వాళ్ళని కంపేర్ చేసుకుంటుంటారు. ఎవరినైతే చూసి ఈమె నా భార్యగా ఉంటే బాగుండు అనుకుంటున్నావో ఆమె గురించి నీకు తెలియదు, ఆమె భర్తకు తెలుసు. స్తోత్రం, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఈ లోకం వైపు చూస్తూ ఉంటాం, మనకున్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాం. కొంతమంది అయ్యగారు దేవుని కొరకు వాడబడాలని ఉంది, కానీ నేనేం బాగుంటాయి గారు, నేనేమన్నా అందంగా ఉంటున్నా? దేవుని కొరకు వాడబడాలంటే ఏం కావాలి? అందం కావాలి. ఇంకేం కావాలి? డబ్బులు కావాలి. ఇంకేం కావాలి? పేరు, పలుకుబడి, ఇవన్నీ కావాలి కదా అయ్యగారు, అదేం బాగుంటుంది? అంటే వాళ్ళకు ఇవ్వబడినవి, వాళ్ళకున్న వాటిని బట్టి సంతోషించరు. నేను అట్లా లేను కదా, ఇట్లా లేను కదా అని బాధపడుతుంటారు. కొంతమంది జీవితంలో ఇట్లా జీవిస్తూ ఉంటారు. మనకున్న వాటిని బట్టి మనం సంతోషించాలి. హల్లెలూయా. మనమందరం కూడా దేవుని స్వరూపంలో చేయబడ్డాం. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు అందంగా ఉన్నావని చెప్పండి. చెప్పినరా? చెప్పండి. అబ్బాయిలు కూడా చెప్పండి, మీరు అందంగా ఉన్నారని చెప్పండి. మీరు హ్యాండ్సమ్గా ఉన్నారని చెప్పండి. చెప్పినరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో మనం చేయబడ్డామనే విషయము మనం గమనించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన హృదయమును చూసే దేవుడు. ఆయన నిన్ను ఆయన పోలికలో చేసుకున్నాడు. కాబట్టి నువ్వు కలిగిన దాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండి దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో ఉండాలి. దేవుణ్ణి కలిగి ఉండడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. అందును బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు నిన్ను ఉంచిన స్థితిని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. పిల్లలు ఒక పని చేస్తారు, ఒక డిస్పోజల్ గ్లాస్లో వాటర్ తీసుకురండి, హాఫ్ వాటర్, త్వరగా. ఎవరైనా మనకు కలిగిన వాటిని బట్టి మనము సంతృప్తిగా ఉంటూ ముందుకు సాగాలి. మనకు దేవుడు ఇచ్చిన వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వైఖరి మన జీవితంలో అలవర్చుకోవాలి. మా అమ్మ నాయన మంచోళ్ళే కాదు, మా అక్క చెల్లెలు మంచోళ్ళే కాదు. కొంతమంది ఏమో అమ్మ నాన్న లేని వాళ్ళు ఉంటారు కదా, మాకు ఒక అమ్మ ఉంటే బాగుండు, మాకు ఒక నాన్న ఉంటే బాగుండు, మాకు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉంటే బాగుండని వాళ్ళు బాధపడుతుంటే నువ్వేమో నీకున్న వాళ్ళని బట్టి ఏం చేస్తున్నావు? తృణీకరిస్తావు. మనకి దేవుడు ఇచ్చిన వాటిని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఓకే, గ్లాస్లో వాటర్ కనిపిస్తున్నాయా? ఈ గ్లాస్లో ఉన్న వాటర్ని రెండు విధాలుగా మనము చెప్పొచ్చు. కొందరు ఈ గ్లాస్లో ఉన్న వాటర్ని ఏం చూస్తారంటే, నా గ్లాస్లో సగం వాటర్ ఉన్నాయని చెప్తారు. మరికొందరు ఎట్లా చూస్తారంటే, నా గ్లాస్లో సగం వాటరు లేవు. నిజమే, రెండు వాస్తవాలే కదా. ఒక అతను ఏం చూస్తున్నాడంటే ఉన్న నీళ్ళని చూస్తున్నాడు, ఇంకొక అతను ఏం చూస్తున్నాడంటే పైన లేదు కదా, నీళ్ళు లేవు కదా, ఆ ఖాళీ ప్రదేశాన్ని చూస్తూ ఉన్నాడు. ఒకటే గ్లాస్, ఒకటే పదార్థం దాంట్లో ఉన్నది. అంటే ఒక్కొక్కరి వైఖరి ఒక్కొక్క విధంగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ. మన జీవితంలో కలిగిన వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. పేద విధవరాలు, ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఏం చేసిందంటే దేవుని దగ్గరికి వచ్చి సమర్పించింది. ఆ విషయం ఎవరు గమనించారంటే యేసు ప్రభు గమనించాడు. స్తోత్రం. హల్లెలూయా. నీకున్న సామర్థ్యం కొలది నువ్వేం చేస్తున్నావు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా అనే దాన్ని బట్టి నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకునే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడమే గొప్ప దీవెన. ఒకసారి నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళి పాటలతో దేవుని మహిమపరుస్తున్నప్పుడు హృదయం అంతా కూడా నాకు ఒకటే ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు? నాలో అంత గొప్పతనం ఏముంది? నేను దేనికి పనికి వస్తాను? నాకంటే జ్ఞానం కలిగిన వారు, నాకంటే అందంగా ఉన్నవాళ్ళు, నాకంటే
చదువుకున్నవారు, నాకంటే అన్ని విధాలుగా బలముగా ఉన్నవారు అనేకులు ఉంటుండగా నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు ప్రభు అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన. ఆ రోజు చాలాసేపు ఏడుపు ఆగలే, నాకు చాలాసేపు ఏడుస్తూనే ఉన్నా. ఎందుకు ప్రభువా, ఎందుకు ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడం, దేవుడు మనల్ని పిలుచుకోవడమే గొప్ప దీవెన. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీకేమి ఇవ్వకున్నా కానీ ఆల్రెడీ నీ కొరకు ఇవ్వాల్సినవన్నీ కూడా ఆయన ఇచ్చేశాడు. నీ పాప క్షమాపణ కొరకు ఆయన రక్తమును కార్చేశాడు. ఆయన అంగీకరిస్తే దేవుని రాజ్యంలో నీకు స్థానం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకేం కావాలి? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు కృతజ్ఞతతో రావాలి. అయ్యా, నన్ను రక్షించావయ్యా, నా పాపాల కోసం నీ రక్తాన్ని గార్చావు ప్రభువా, అందుని బట్టి నేను కృతజ్ఞత కలిగి ఉన్నా. నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఇది లేదు, అది లేదని కాదు. నాకు ఇచ్చిన రక్షణే గొప్ప విలువ. నువ్వు నాకు తండ్రిగా ఉన్నావు, అది గొప్ప ఆశీర్వాదం. నేను కలిగి ఉన్నాను, అదే నాకు దీవెన అనే స్థితిలో మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. తినడానికి ఆహారం దేవుడు ఇస్తూ ఉన్నాడు, అందుని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించాలి. కొన్నిసార్లు మేము వెళ్ళి కొంతమందికి ఆహారం ఇస్తున్నప్పుడు కొందరు 1 రోజు 2 రోజులు తినని వాళ్ళు ఉంటుంటారు. అయ్యా తినలేదయ్యా, ఈరోజు ఏం తినలేదు, నిన్నటి నుంచి ఏం తినలేదు. ఎంత బాధ. మనకేమో రోజుకు 3 సార్లు కొంచెం ఇంకో గంట అటు ఇటు అయితేనే ఆకలి అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా తెచ్చి ఇస్తే, ఎవరైనా వస్తారేమో అని ఆశతోటి అక్కడ ఇక్కడ తిరుగుకుంటూ కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఎంత దయనీయమైన పరిస్థితి. దేవుడు నీకు ఆహారం ఇచ్చాడు, అందుని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నావా? నాకు అది లేదయ్యా, ఆహారం ఉంది, అన్నం ఉంది, కానీ అన్నంలోకి ఏం లేదు, ముక్కలు కావాలయ్యా, ఏదో ఒక ముక్క ఉండాలి నాకు. అట్లని మామిడికాయ ముక్క కాదు. అవి లేకుంటే కుదరదయ్యా, ముక్క లేకుంటే ముద్ద దిగదయ్యా. ఏం చేయాలయ్యా? కొంతమంది పచ్చడి, కొంతమంది అడుక్కునే వాళ్ళు వచ్చినప్పుడు, అమ్మా కొంచెం పచ్చడి అయ్యమ్మా, కొంచెం సద్దన్నం వేయమ్మా అంటుంటారు. నీకు వేడన్నం, దాంట్లోకి మంచిగా ఏమన్నా ఉన్నా కానీ నీకు ఇంకా కావాలి అంటే, ఉన్నవి తినొద్దని కాదు, కానీ ఉన్న వాటిని బట్టి మనము సంతోషంగా జీవిస్తూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞత భావంతో మనం దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే కొందరి ఆలోచన ఆ విధంగా ఉంటుంది, కొందరి ఆలోచనే నాకు లేదు అనే స్థితిలో ఉంటుంది. మనం అందరం సమృద్ధిలోకి ప్రవేశించుదుముగాక. నీకున్న వాటిని బట్టి దేవుణ్ణి మహిమపరిస్తే నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. స్తోత్రం, హల్లెలూయా. అవసరతలో నుండి దేవుని సమకూర్పులోనికి నువ్వు వెళ్ళాలి అంటే ఉన్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. నీ భార్యను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. కొంతమందికి పెళ్ళిళ్ళు కాలే, నీ భర్తను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు. మనకు ఇవ్వబడిన వాటిని బట్టి మనం ముందుకు సాగుతూ ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యములను బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి తీసుకురాబడ్డాయో వాటిని బట్టి యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అక్కడ గొప్ప అద్భుతము జరిగింది. స్తోత్రం, హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పైగా సమకూర్చబడ్డాయి. స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఎంత గొప్ప దీవెన. మన జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? నీకున్న దాన్ని బట్టి సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. నీకు అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు. మీ అవసరతలు యేసు నామములో తీర్చబడునుగాక. నువ్వు ఊహించని రీతిలో, నువ్వు తలంచని రీతిలో దేవుడు నీ అవసరతలను తీర్చునుగాక. తీర్చగలుగుతాడు ఆయన. నా జీవితంలో ఎన్నో నేను ఊహించనివి చేశాడు, ఎన్నెన్నో చేశాడు.
నేను ఇంజనీరింగ్ పాస్ అవుతాను అనేది ఊహించని పరిస్థితే. అంటే దేవుడు నువ్వు పాస్ అవుతావు అని చెప్పిన తర్వాత నమ్మకం వచ్చింది, కానీ అంతకుముందు కష్టమే. నేను బైబిల్ ట్రైనింగ్కి వేరే దేశానికి వెళ్ళడం అనేది ఊహించని స్థితి, ఊహించలే. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఊహించని రీతిలో దేవుడు మా అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. ఈ నెల ఏంటి, ఆగస్టు, జూలై మాసంలో కూడా కొన్ని నెలల నుంచి ఒక విషయం గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. అయ్యా ఇది ప్రారంభించాలనుకుంటున్నాను, సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు జూలై మాసంలో ఒక బ్రదరు కొంత కానుక పంపించి, ఆ కానుక పలానా దాని గురించి వాడమని మెన్షన్ చేశాడు. అసలు ఆయనకి ఇవేవి సంబంధం లేదు ఆయనకి. అంటే మన మందిరానికి కూడా ఒకప్పుడు వచ్చేవాడు, కానీ ఇప్పుడు ఏం రావట్లేదు. అంటే వేరే ప్రాంతంలో వేరే స్టేట్లలో ఉంటుంటాడు కాబట్టి రాలేని పరిస్థితి. కానీ ఆయన చెప్పిన మాట పర్టికులర్గా ఎప్పటి నుంచో దేవుణ్ణి నేను ప్రార్థన చేస్తున్న మాటనే అతను యూజ్ చేసి కొంత కానుక పంపించాడు. వెంటనే నాకు చాలా సంతోషం, ఆశ్చర్యం అనిపించింది. వెంటనే ఆ జూలై మాసంలోనే లాస్ట్ రోజే నేను ప్రారంభించాలనుకున్న కార్యం ఈ నెల నుంచి ప్రారంభిద్దామని స్టార్ట్ చేశాను. స్తోత్రం, హల్లెలూయా. ఊహించలేదు నేను. ఆయన ఏదో కొన్నిసార్లు కానుక పంపినప్పుడు అయ్యా పరిచర్య గురించి అట్లని పంపిస్తుంటారు, మంచిదే. కానీ ఈయన స్పెసిఫిక్గా ఒక వర్డ్ యూజ్ చేయడం వలన దేవుడు నాతో మాట్లాడిన విషయము నేను గమనించాను. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు. మన అవసరతలను ఆయన సమకూరుస్తాడు. మన అవసరతల్లో ఆయన ఆశీర్వాదమును అనుగ్రహించే దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు సమకూర్చే దేవుడు అని? గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మన జీవితంలో దేవుని సమకూర్పు కొరకు మనం వెతికే స్థితిలో మనం ఉండాలి. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని నమ్మకం ఉంచాలి. దేవుడు మమ్మల్ని కొన్ని పరిస్థితుల గుండా తీసుకొస్తా ఉన్నాడు, కొన్ని పరిస్థితుల గుండా. ఇప్పుడు మేము ఉన్న స్థితిలో ఏ పరిస్థితి ఉన్నా కానీ దేవుడు మమ్మల్ని పోషిస్తాడనే నమ్మకము మాకుంది. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు సహాయం చేయకున్నా, ఎవరు చేసినా చేయకున్నా మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడనే నమ్మకము మాకుంది. స్తోత్రం, హల్లెలూయా. కొంతకాలం క్రితము ఒకరు పరిచర్య గురించి కొంత సహాయం చేసేవాళ్ళు. వాళ్ళు సహాయం చేసి మన మందిరానికి వచ్చేవాళ్ళే. వాళ్ళు కూడా వేరే ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్ళకి మేమేం చెప్పలే, వాళ్ళే అయ్యగారు పరిచర్య గురించి అని కొంత కానుక పంపేవారు. కొంతకాలం నుండి వాళ్ళు పంపించడం ఆగిపోయింది వాళ్ళ పరిస్థితిని బట్టి. అయినా కానీ మాకు దేవుడు ఏం కొరత చేయలే. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మమ్మల్ని పోషిస్తూనే ఉన్నాడు, మేము బ్రతుకుతూనే ఉన్నాం. దేవుని కొరకు బలమైన కార్యములు చేయడానికి దేవుడు సమకూరుస్తూనే ఉన్నాడు. మాకు సమకూర్చిన దేవుడు మీకు కూడా సమకూర్చగలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసముతో దేవుని వైపుకు చూస్తే, నీకున్న దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తిత్వం నీకుంటే దేవుడు నీ అవసరతలు తీర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఊహించనివి దేవుడు నీ జీవితంలో చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని కార్యములు పొందుకోవడానికి నువ్వు ఆశ కలిగి ఉన్నావా? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అదే విధముగా కొరతలో దేవునిపై విశ్వాసం ఉంచాలి. ఏం చేయాలి? కొరతలో దేవునిపై విశ్వాసం ఉంచాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు అవసరతలు తీర్చేవాడు. అవసరతలు తీరుస్తాడు ఆయన. మన అవసరతలు తీరుస్తాడు ఆయన. నీకేదైనా అవసరత ఉంది అంటే తగ్గిన సమయంలో దేవుడు నీకు అది సమకూరుస్తాడు. ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు సాగాలి. కొరతలో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుని యందు విశ్వాసం ఉంచే స్థితిలో ఉన్నాం. కొరతలో దేవుని యందు విశ్వాసం ఉంచే స్థితిలో ఉండాలి.
కొరతలో దేవుని యందు విశ్వాసము ఉంచడము అది బలమైన విశ్వాసం. జార్జ్ ముల్లర్ అని ఒక దైవ సేవకుడు, ఒక సువార్థికుడు, గొప్పగా దేవుని కొరకు అనేక కార్యములు చేశాడు. ఆయన చేసిన కార్యములలో ఒకటి ఏంటి అంటే అనేక అనాథలను ఆయన చేరదీసి వారిని పోషించాడు. ఆర్ఫనేజ్ రన్ చేశాడు. జార్జ్ ముల్లర్ అనే ఒక సేవకుడు, దేవుని సేవకుడు. ఒకరోజు ఆయన జీవితంలో జరిగిన ఒక సన్నివేశం ఏంటి అంటే, ఆయన ఆర్ఫనేజ్లో 300 మంది ఉండేవారంట. ఎంతమంది? 300 మంది. ఈ 300 మందికి ఆయన్నే ఆహారము అన్నీ కూడా సమకూరుస్తూ వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు వాళ్ళు ఉదయాన్నే స్కూల్కి రెడీ అవుతున్నారు. స్కూల్కి, ఆర్ఫనేజ్ నుంచి స్కూల్కి వెళ్ళడానికి అంతా కూడా సిద్ధపడ్డారు. ఫ్రెష్ అప్ అయినారు, స్నానాలు అన్నీ చేసేసిన తర్వాత వాళ్ళకి పెట్టడానికి ఈయన దగ్గర ఆహారము లేదు. అక్కడ ఆ ఆర్ఫనేజ్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి వచ్చి, అయ్యా ఇట్లా పిల్లలందరూ తయారయ్యారు, వాళ్ళందరికీ మనం ఇప్పుడు భోజనము ఏర్పాటు చేయాలి అన్నప్పుడు ఆయన చెప్పాడంట, వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి డైనింగ్ హాల్లో కూర్చోబెట్టు, భోజనాల ఏర్పాటు చేసే ప్లేస్లో కూర్చోబెట్టు, దేవుడు సమకూరుస్తాడు అని చెప్పి విశ్వాసంతో ఉన్నాడంట. కొరత ఏమి లేదు వాళ్ళక్కడ. పిల్లలకి తెలీదు, పిల్లలకు తెలీదు ఏమి లేదని. వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు, నేను నమ్మిన దేవుడు సమకూరుస్తాడని నమ్మకంతో ఉన్నప్పుడు ఒకరు వచ్చి డోర్ తట్టారంట. ఎవరా అని డోర్ తెరిస్తే ఒక బేకరీ అతనంట. అయ్యా, నిన్నటి నుంచి రాత్రి నుంచి నాకు నిద్ర లేదు, మీ ఆర్ఫనేజ్కి కొన్ని బ్రెడ్స్ ప్రిపేర్ చేసుకురావాలనే ఆలోచన నాకు వస్తూ ఉంది, అందుకని కొంత బ్రెడ్ మీ పిల్లలందరి గురించి నేను సిద్ధపరచుకొని తీసుకొచ్చాను అన్నాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఆయన ఊహించలే, కానీ ఏం నమ్మాడంటే నా దేవుడు నా అవసరతలు తీరుస్తాడు అని నమ్మాడు. అందరికీ బ్రెడ్, సరిపోయినంత బ్రెడ్ ఆయన తీసుకొచ్చాడంట. సరే, తినడానికి ఉంది, మరి తాగడానికి ఏంది? కొంత సమయంలో ఇంకొక ఆయన వచ్చి డోర్ కొట్టిండంట. సరే, ఇట్లా మీ ఆర్ఫనేజ్ ముందు నుంచి వెళ్తా ఉన్నా, నాది మిల్క్ వ్యాన్, పాలు తీసుకువెళ్ళే వ్యాన్ మాది. ఇక్కడికి వచ్చేసరికి అది రిపేర్ వచ్చింది, వ్యాన్ ఇక్కడనే ఆగిపోయింది, అది రిపేర్ చేయాలంటే చాలా టైం పడుతుంది అన్నారు, మీకు కుదిరితే ఈ పాలు మీరు తీసుకోగలుగుతారా అన్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఉన్న పిల్లలందరికీ సరిపోయే అంత పాలు దేవుడు అనుగ్రహించాడు. ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప కార్యం. ఇలాంటివి అనేకములు ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్నాడు. దేవుడు తగిన సమయంలో నీ జీవితంలో అవసరతలు తీరుస్తాడు. అవసరతల్లో నేను విడిచిపెట్టే దేవుడు కాదు యేసయ్య. నీ అవసరతలు తీర్చే దేవుడు ఆయన, నీ అవసరతలు తీర్చే దేవుడు. అయితే కొన్నిసార్లు నీ విశ్వాసమునకు పరీక్ష నువ్వు ఎదుర్కోవాలి. నీ విశ్వాసమునకు పరీక్ష పెట్టబడతా ఉంటుంది. ఎంతమందికి ఎగ్జామ్స్ అంటే ఇష్టమా? చూసిరా కొన్ని చేతులు. వీళ్ళు కూడా ఫస్ట్ వచ్చేటోళ్ళేమో నాకు తెలిసి. ఫస్ట్ ర్యాంక్ వచ్చేటోళ్ళకి ఎగ్జామ్స్ అంటే ఇష్టం. అట్లా పాస్ అయ్యేటోళ్ళకి అమ్మో ఈ ఎగ్జామ్, ఓరే ఈ ఎగ్జామ్ మళ్ళీ పోయిన ఎగ్జామ్ ఎట్లనో పాస్ అయినా, ఇది ఎట్లా అవుతారా బాబు అని వీళ్ళకి ఇదే టెన్షన్. అందరికీ ఎగ్జామ్స్ అంటే ఇష్టం ఉండవు. కానీ నీ ఆత్మీయ జీవితంలో దేవుడు కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు. నువ్వు పరీక్ష పాస్ అయితే నీ జీవితంలో హెచ్చు కలుగుతుంది, నీకు రావాల్సిన దీవెన నువ్వు పొందుకునే స్థితిలో ఉంటావు. ఇక్కడ కూడా వీరికి పరీక్షే. అక్కడనే ఒక మాట మనం గమనిస్తాం, చూడండి, యోహాను సువార్తలు అనుకుంటా, యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాను. ఎవరిని అడుగుతున్నాడు? ఫిలిప్పు అనే శిష్యుడిని అడుగుతా ఉన్నాడు. వీళ్ళందరికీ
సరిపోయేంత రొట్టెలు మనం ఎక్కడి నుంచి కొనుక్కొని తీసుకురావాలని అడిగాడు. తర్వాత వచ్చినాం. ఏమి చేయనై ఉన్నాడో తానే ఎరిగి ఉండి, ఏమి చేయబోతున్నాడో ఎవరికి తెలుసు అంటే యేసు ప్రభుకు తెలుసు. ఆయనకు తెలుసు ఏం చేయబోతున్నాడు. కానీ ఎరిగి ఉండి ఈ ప్రశ్న అడుగుతున్నాడు, ఏం చేద్దాం, ఎక్కడి నుంచి ఈ రొట్టెలు కొనుక్కోద్దామని అడిగాడు. ఎవరిని? ఫిలిప్పుని అడిగాడు. ఎరిగి ఉండి ఏమి చేయనై ఉన్నాడో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను. స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఫిలిప్పుని ఎందుకు అడిగాడు? ఆయనను పరీక్షించడానికి. పరీక్షలో పాస్ అవుతాడా, ఈయన విశ్వాసం ఏ విధంగా ఉంది అనే పరీక్ష అతనికి ఇవ్వబడింది. నీ విశ్వాస జీవితంలో కూడా కొన్ని పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటావు. కొన్ని కొరతల్లో దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. విశ్వాసంలో పరీక్షలు కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు విశ్వాసంలో నా జీవితంలో ఎన్నో పరీక్షలు దేవుడు పెట్టాడు. విశ్వాసంతో ముందుకు సాగుతున్నామా, కొరతలో కూడా దేవుని యందు నమ్మకం ఉంచి ముందుకు సాగుతున్నామనే పరీక్ష నీ జీవితంలో ఎదురవుతుంది. ఆ పరీక్షలను పాస్ అయ్యే స్థితిలో ఉంటున్నావా? కొరతలు వచ్చినప్పుడు కూడా నా దేవుడు నాకు సమకూరుస్తాడనే విశ్వాసంతో నువ్వు ఉన్నావా? కొందరు వస్తారు, అమ్మా నీ పరిస్థితి ఏం మారుతుందమ్మా, ఇంక మారేటట్లేదు అని అనగానే వీళ్ళు రివర్స్ ఏం మాట్లాడతారు? అవునక్క ఏం మారుతుందో ఏం మారదో, నా బతుకు అయిపోయింది, నా బతుకు బస్ స్టాండే. ఇవే అంటే వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు ఆ అంటే ఇలా ఆహా అంటారు. ఇవన్నీ ఎవరు గమనిస్తుంటారో తెలుసా? యేసయ్య గమనిస్తూ ఉంటాడు. నా బిడ్డ ఒక వ్యక్తి వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాడు? విశ్వాసంతో నోరు తెరిచి మాట్లాడుతున్నాడా? నా యేసయ్య నా జీవితంలో చూసుకుంటాడని చెప్పే స్థితిలో ఉందా? నాకు కావలసిన అవసరతలన్నీ కూడా దేవుడు నాకు సమకూరుస్తాడని చెప్పే స్థితిలో ఉందా అని గమనిస్తూ ఉంటాడు. పరీక్ష. నువ్వు పరీక్షలో పాస్ అయ్యే స్థితిలో యేసునామములో ఉందువుగాక. మనం అందరం యేసునామములో దేవుడు మన విశ్వాసమునకు పెడుతున్న పరీక్షలో పాస్ అయ్యే స్థితిలో మనం ఉందుముగాక. ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. పరీక్షలే ఇవి, పరీక్షలే. పరీక్షలో ఫెయిల్ అయితే ఏమవుతుంది తెలుసా? మళ్ళీ రాయాలి కాదు, ఎప్పటిదాకా రాయాలి? పాస్ అయ్యేదాకా అదే క్లాస్లో కూర్చోవాలి. సార్ నాది ఏజ్ పెరుగుతుంది, మరి కొంచెం నన్ను ప్రమోట్ చేయండి, కుదురుతుందా? 10th క్లాస్ పాస్ కాకుండా ఇంటర్లో జాయిన్ చేస్తారా? సార్ నాకు 17, 18, 19 వచ్చినాయి సార్, ఇంకే ఎప్పుడు ఏజ్ దాటిపోతుంది, నన్ను ఇంటర్లో వేయండి అంటే వేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో విశ్వాసమునకు ఎదురైతున్న పరీక్షలో మనం పాస్ కావాలి. తర్వాత ఫిలిప్ ఏం చేస్తున్నాడో తెలుసా? 7వ వచనములో, అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పిండు. ఇక్కడ ఫిలిప్ ఏం చేస్తున్నాడంటే క్యాల్కులేషన్ స్టార్ట్ చేసిండు. ఎంతమంది ఉన్నారు ఒక ఎస్టిమేషన్ వేసుకుంటున్నాడు. సుమారుగా ఎంతమంది ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడిందంటే పురుషులే 5,000కు పైగా ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు, వీళ్ళందరూ ఉన్నారు. ఈయన ఒక లెక్కలు వేసుకుంటున్నాడు. లెక్కలలో మంచి పట్టున్నట్టుంది. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఇంత కొంచెం తింటే, అంటే కడుపు నిండా తినే అంత మనం పెట్టకున్నా కొంచెం పెట్టినా ఎంత అవుతుంది అంటున్నాడు? 200 దేనారముల రొట్టెలు. ఒక దేనారము ఇంచుమించు ₹1.50 అవుతుందని కావచ్చని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 200 దేనారములు అంటే ఒక్కొక్కటి ₹1.50 అంటే 200 దేనారములు అంటే ₹100 అంతేనా? ₹100 రొట్టెలు, ₹100 కావాలి అంటే ఈ రోజులలో 100 అనేది చాలా తక్కువ అయిపోయింది. కానీ ఆ రోజులలో ఆ లెక్కలను బట్టి చాలా ఎక్కువ. అయినా కానీ వీళ్ళకి టైంకి వెళ్ళి తీసుకురావడానికి కూడా వెంటనే అన్ని రొట్టెలు ఉంటాయా? ఈ రోజులలో లాగా హోల్సేల్ షాపులు ఏం కాదు. అప్పట్లో రొట్టెలు చేసిన 2-3 రోజులనే తినేయాలి. ఈ మధ్య అట్లా కాదు, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఎవరికి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టిరంటే ఈ నెల చేసిన రొట్టె వచ్చే నెల కూడా తింటారు. అవును, కొన్ని దేశాలలో చికెన్, మటన్ ఇవన్నీ కూడా
ఫ్రీజర్స్లో పెట్టేసి అమ్మేస్తూ ఉంటారు. మనం తెచ్చి ఏం చేయాలంటే వాటిని మళ్ళీ మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొంతమంది కిలోలు తెస్తారు. మన దేశంలో ఫ్రెష్ లైవ్ చికెన్, అందుకే మన దేశంలో శ్రేష్టం. అసలు నేను ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా లైవ్ చికెన్ని కోసి ఇస్తే చికెన్ తెచ్చుకున్న రోజే లేదు. ఎప్పుడు పోయినా ఆయన ఒక గుణపంలాగా ఒకటి ఉంటుంది చెక్కేది, ఫ్రీజర్ తెరుస్తాడు, అంత ఐస్ ఉంటుంది, ఐస్ చెక్కి ఆ చికెన్ పీస్ తీసి కొలిసి ఇస్తుంటాడు. మన దేశంలో అయ్యా ఇదే ఇప్పుడే కోసిరా చికెన్, నైట్ది కాదుగా, ఇప్పుడే నా కళ్ళ ముందే పోయి అది కొక్క అని అంటే కానీ వీళ్ళకి తృప్తి ఉండదు. నేను చూడాలి నా కళ్ళ ముందే పోయి, నాకు ఫ్రెష్ది కావాలి. కొన్ని దేశాలలో ఫ్రెష్ ఏమి లేవు. అంటే ఫ్రీజర్లో పెడితే అదేమో చెడిపోయిన మాంసం ఏం కాదు, ఫ్రీజర్లో పెట్టేదే అది మాంసం చెడిపోకుండా ఉండడానికి. కొంతమంది నేను ఫ్రిడ్జ్లో పెడితే అసలే తినా. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టిన వాళ్ళు ఎంతమంది తిన్నారు చెప్పండి? తింటారా? ఫ్రిడ్జ్లో పెట్టిన తింటా అన్నవారు ఒకసారి హల్లెలూయా. తినొచ్చా? తినకూడదా? తినొచ్చు, కానీ ఎక్కువ రోజులు కొన్నిసార్లు కరెంటు పోయినప్పుడు అవి పాడైపోతే మళ్ళీ అవి తింటే కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అవుతుంది. కానీ సరైన టెంపరేచర్లో ఫ్రీజ్ చేసినప్పుడు అవి పాడేం కావు. ఫ్రీజర్లో పెట్టేదే పాడు కాకుండా కొంతకాలం ఉంచడానికి. అయితే వీళ్ళందరికీ రొట్టెలు తీసుకురావడం అంత ఈజీ కాదు. ఏదో హోల్సేల్ స్టోర్కి పోయి సరే 100 మందికి తీసుకురా ఇంత భోజనాలు కావాలనగానే అది వెంటనే అయ్యేవి కావు. హల్లెలూయా. కానీ ఈయన ఒక లెక్క వేసుకుంటూ ఉన్నాడు. ఫిలిప్లో నేను గమనించిన విషయం ఏంటి అంటే ఒక క్యాల్కులేషన్ ఉంది. క్యాల్కులేషన్, నా దగ్గర ఏముంది, ఏమి చేయగలుగుతాము, చేయాలి అంటే మనకి ఎంత అవసరత పడుతుందనే క్యాల్కులేటెడ్ మైండ్ ఉండడం ఆశీర్వాదం. నేను అన్ని విషయాల్లో చాలా విషయాల్లో క్యాల్కులేట్ చేస్తూ ఉంటా. మన దగ్గర ఎంత సామాగ్రి ఉంది, మనం ఏం చేయగలుగుతాం, ఇంకేమి కావాలి అనేవి లెక్కను బట్టి లెక్క చేస్తూ ఉంటాను నేను. చాలా వరకు క్యాల్కులేట్ చేసుకోవడం ఆశీర్వాదం. కొంతమంది జీతం పడ్డదే ఆలస్యం, లెక్క లేదు తొక్కలేదు, ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తారు. షాపింగ్కి పోవాలనిపిస్తే షాపింగ్కి పోతారు, ఇంకెక్కడికి పోతారు చెప్పండి? ఎక్కడికి పోరా? అయ్యగారు మాకేం తెలుసు అయ్యగారు, మేము అట్ట పోమంటారా? రెస్టారెంట్స్కి పోతుంటారు, ఇంకెక్కడికి వెళ్తారు? టూర్లకు వెళ్తుంటారు, వెకేషన్స్, హాలిడే ట్రిప్పులు వేస్తుంటారు. మంచిదే, ఇవన్నీ వేయొద్దని కాదు. కానీ ఉన్న వాటిని బట్టి మనకి ఏం అవసరతలు ఉన్నాయి, మనం ఏం చేయగలుగుతాం, వేటికి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆలోచన చేసి మనం ముందుకు సాగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన మనకు ఉండాలి. దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది ఆలోచన కలిగి ఉండాలి. కొందరికి ఇంట్లో తినడానికి ఆహారం ఉండదు, కానీ కనిపించే వాళ్ళకు మాత్రం ఎట్లా కనిపించాలి? అబ్బా వీళ్ళకి ఏంది ఇంత స్థితిలో ఉన్నారు. వేరే వాళ్ళని సంతోషపెట్టడానికి నువ్వు జీవిస్తూ అదే నీ జీవిత గమ్యంగా ఉంటే నీ జీవితంలో సరైన విధంగా నువ్వు వెళ్ళలేవు. క్యాల్కులేట్ చేయాలి. అవసరతలు ఏమేమి ఉన్నాయి అనేది ఒక పద్ధతి ప్రకారము మనకు ముందుకు వెళ్ళడము ఆశీర్వాదకరం. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఫిలిప్ బాగానే క్యాల్కులేట్ చేస్తున్నాడు, కానీ ఆయన క్యాల్కులేషన్కి ఇది సాధ్యపడే పరిస్థితిగా కనిపించట్లేదు. కొంచెం తిన్నా కానీ 100 రూపాయలది అవుతుంది. ఈ గ్రామాలకు వెళ్ళి ఎక్కడ మనకి దొరుకుతాయి, వీళ్ళందరూ తిని ఎలా ముందుకు వెళ్తారు అనే ఒక ఆలోచన ఉంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, కొన్నిసార్లు మన దగ్గర ఉన్నది కొంతే, అది అందరికీ మన కుటుంబానికి మన జీవితానికి సరిపోయినంత ఉండకపోవచ్చు. కానీ ఉన్న దాంట్లో నువ్వు క్యాల్కులేట్ చేసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి. కొన్నిసార్లు నేను కొన్ని పనులు ఆపేస్తూ ఉంటా. కొన్నిసార్లు కొన్ని పనులు ఇప్పుడు కాదు, కొంతకాలం తర్వాత అనుకున్న పనులు సడన్గా ప్రారంభిస్తూ ఉంటాయి. ఎందుకంటే క్యాల్కులేట్, ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాము అనే ఆలోచనతోటి చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అన్ని ఉదాహరణకు చెప్తా ఉన్నా, ఏదైనా మందిరంలో పని ఉందనుకో, ఎవరినైనా పనికి పెట్టినప్పుడు ఏం చేస్తానంటే
ఆ వ్యక్తి పనికి వస్తున్నాడు కనుక వచ్చినప్పుడు మనం ఏమేం చేయగలుగుతాం ఒకటేసారి అంటే కొన్ని పనులు ఇప్పుడు చేయాలనుకోని పనులు అయినప్పటికీ కూడా అవకాశం ఉంది కాబట్టి ఆ పనులు ముందుగా కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ రేపనుంటే ఇంకొక ఆయన తీసుకొచ్చి ఇంకొక అట్లా కాదు. అంటే మనం ఏం పని చేస్తున్నాం అనేది ఒక క్యాల్కులేటెడ్ మైండ్ తోటి మనం వెళ్ళినప్పుడు మన జీవితంలో ఆశీర్వదించబడతాయి. స్తోత్రం, హల్లెలూయా. క్యాల్కులేషన్స్ లేకనే కొంతమంది జీవితంలో సరైన విధంగా వెళ్ళని స్థితిలో ఉంటుంది. క్యాల్కులేట్ చేయాలి. అయ్యగారు నేను మందిరానికి టైంకి రావాలి, అయ్యగారు ప్రార్థన చేయండి, కొంచెం నూనె రాసి ప్రార్థన చేయండి. నూనె రాసి ప్రార్థన చేస్తే నువ్వు టైంకి వస్తావా? నువ్వేం చేయాలి టైంకి రావాలంటే? తొందరగా లేవాలి, అన్ని పనులు చేసుకోవాలి, వంటలు చేసుకోవాలి, పిల్లలు ఉంటే పిల్లల్ని చూసుకోవాలి, ఇవన్నీ సమకూర్చుకొని నువ్వు మందిరానికి రావాలి. ఇవన్నీ చేయాలంటే నువ్వు క్యాల్కులేట్ చేసుకోవాలి, ముందు రోజే చేసుకోవాలి. రేపు ఏమేం పనులు నాకు ఉంటాయి, ఏమేం పనులు చేస్తే ఏ టైంకి నేను చేరగలుగుతాననే ఒక క్యాల్కులేషన్ అనేది నీకు ఉండాలి. ఆ క్యాల్కులేషన్స్ నీ జీవితంలో లేకుంటే, ఆ విధంగా నువ్వు డిసిప్లైన్ తోటి ఒక విధంగా వెళ్ళకుంటే నీ జీవితంలో ఏది కూడా సాధించలేవు. మనం ఆ స్థితిలో ఉండకుండా దేవుని కొరకు బలమైన స్థితిలో ఉండి అనేక గొప్ప కార్యములు దేవుని కొరకు తలపెట్టే స్థితిలో యేసు నామములో ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. అదే విధముగా మరికొన్ని విషయములు త్వరగా మనము గమనించుకుందాం. కృతజ్ఞత కలిగి ఉంటే ఆశీర్వాదములు పొందుకుంటావు అండి. కృతజ్ఞత కలిగి ఉంటే ఆశీర్వాదములు పొందుకుంటావు. చూడండి దేవుని వాక్యం నుండి దెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. కృతజ్ఞత. దెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయములో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్థితిలో ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతలు, యేసయ్యా వందనాలు ప్రభువా. ప్రతిరోజు ప్రతి విషయమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో మనం ఉండాలి. మనం అందరం యేసు నామములో దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో ఉందుముగాక. దేవుని మహిమపరిచే స్థితిలో ఉంటున్నావా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించే స్థితిలో ఉన్నావా? మీ పక్కన వాళ్ళని అడగండి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించే స్థితిలో ఉన్నావా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించే స్థితిలో మనం ఉండాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మన జీవితంలో దేవుడు చేస్తున్న మేళ్ళను బట్టి, ఉపకారములను బట్టి, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కొంతమంది అన్నం తినే ముందు కూడా ప్రార్థనలు ఉండవు. ప్లేట్లో అన్నం కనిపించిందంటే ఇక అంతే, ఆగరంట. హల్లెలూయా. ప్లేట్లో ఇంకా చికెన్ పీస్ కనిపించిందంటే ఇంకా అసలు ఆగదు. ఒకసారి ఇట్లనే ఒక దగ్గరికి ప్రార్థనకి వెళ్ళినాం. పరిచర్యలో ఉన్న తర్వాతనే వెళ్ళిన తర్వాత ఒకరింట్లో భోజనాలు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఏం వండారు, ఏదో కూర వండినారు. కూరనో చారో చేసి అందరికీ బాయిల్డ్ ఎగ్స్ ఇస్తున్నారు. నాతో పరిచర్యలో వచ్చిన వాళ్ళందరికీ బాయిల్డ్ ఎగ్ మంచిగా. అబ్బా, నాకు ఇక కొంతమందికి ఇట్లనే ఉంటుంది కదా, మాంసం గుడ్లు ఉంటేనే ఇష్టం కదా. నాకు కూడా కొంచెం అట్లనే ఇష్టం. అరే గుడ్డు ఉంది బాగానే తినొచ్చులే అనుకున్నా. అంటే ఏమున్నా తింటారు, మళ్ళీ అయ్యగారు ఇదే అని అట్లేం లేదు, కానీ సాధారణంగా చెప్తా ఉన్నా. వాళ్ళు మంచిగా గుడ్డు వేసిండ్రు, గుడ్డు పక్కకు పెట్టుకున్నా తింటున్నా. కొంతమంది గుడ్డు కలుపుకొని తింటారు, కొంతమంది ఏమో గుడ్డు చూసుకుంటూ తింటారు. ఆ గుడ్డు అబ్బా ఈ గుడ్డు బాగుందని ఈ అన్నం తినేస్తారు, లాస్ట్ గుడ్డు తింటారు కదా.
నేను కొంతసేపు ఉంచి నా గుడ్డు అట్లనే తిందాంలే అని ఉంచుతుంటే ఒక అతను ఉన్నాడు పక్కన పిల్లగాడే, సడన్గా నా గుడ్డు తీసుకుండు. వాడు తీసుకొని తినేసిండు. అబ్బా, నేను చిన్న పిల్లగాడిని కాదా, నేను పాస్టర్ని, నేను ఎట్లా రియాక్ట్ కావాలి ఇప్పుడు? నేను బాగానే గుడ్డు ఉంది కదా అని తింటా ఉంటే నా గుడ్డు లేపేసిండు. ఇక ఆ రోజు బాధ అయింది. ఏమొద్దులే అన్న అని చెప్పేసి వాడికే ఇచ్చేసిన. ఇక వాడు ఎట్ట అయ్యాడు తీసుకో అని చెప్పేసి, వాళ్ళు వీళ్ళు అంటున్నాయి అట్లా ఏం తీసుకుంటావా అంటుంటే, సర్లే ఇక తీసుకొని అని చెప్పిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా తినేది ప్లేట్లో ఉండంగానే వెంటనే ప్రార్థనలు దేవుడు అన్నీ మర్చిపోయి తినేయడం అట్లా ఉండకూడదు. కొన్నిసార్లు ప్రార్థన చేసుకోకుండా ఎవరైనా తిన్న వాళ్ళు ఉన్నారా? వాస్తవంగా చెప్పండి, నిజంగా చెప్పండి. ఎత్తాలి, మీరు నిజాలు చెప్పే విశ్వాసులుగా యేసునామములో ఉందురుగాక. ఉంటాయి, ఎవరైనా ఎత్తలేదంటే వాళ్ళు మరి ఆలోచించాలి కొన్నిసార్లు. నేను కూడా ఎప్పుడు అంటే మరి అయ్యగారు అమ్మో, కొంతమంది మళ్ళీ అయ్యగారు కూడా అయ్యగారే ప్రార్థన చేసుకోకుండా తింటుండే నేనేముంది అనుకునేరు. మళ్ళీ అది ఎప్పుడో కొన్నిసార్లు జరగదు, సాధారణంగా జరగదు. నాకు గుర్తు కూడా లేదు, ఎప్పుడు మర్చిపోయి చేసుకున్నాను. కొన్నిసార్లు తింటున్న టైంలో గుర్తు వస్తుంది. ఏదైనా తినేసి అర్రే నోట్లో అన్నం తింటున్నప్పుడు అర్రే ప్రార్థన చేసుకోవడం, అప్పుడు ఆగుతుంది మింగరిగా. అట్లనే పెట్టుకొని ప్రార్థన చేసుకొని తింటా. మంచిదే, కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఏదైనా కొత్త వస్తువు దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయించుకోవడం. కొంతమంది ఏమైనా తీసుకుంటుంటారు, వెహికల్స్, బైక్స్, సైకిల్స్ గురించి ప్రార్థన చేశాను, బైక్స్ గురించి, కార్స్ గురించి, ఆటో గురించి ప్రార్థన చేశాను దేవుని కృపను బట్టి. ఒకసారి బొలెరో గురించి ఒకసారి. ఈ విధంగా దేవుని కృప. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి, దేవుడు మా రాకపోకలు, దేవుడు మాకు ఇచ్చిన వాటిని బట్టి దేవునికి కృతజ్ఞత కానుక కొంతమంది ఉన్నదాన్ని బట్టి. దేవుని ఇది ఏం కనపరుస్తుందంటే దేవునికి కృతజ్ఞత కనపరుస్తుంది. దేవునికి కృతజ్ఞత. సాధారణంగా మా జీవితంలో మేము ఏదైనా దేవుడు మాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. సాధారణంగా అంటే మళ్ళీ ఎగ్జాక్ట్గా మేము 100% కరెక్ట్ అని చెప్పను, కానీ సాధారణంగా తెలిసినంత వరకు దేవునికి కృతజ్ఞత. అయ్యా మాకు ఇది ఇచ్చినందుకు వందనాలు. ఆ విధంగా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలను ఆకర్షిస్తావు. స్తోత్రం, హల్లెలూయా. నా బిడ్డకు చిన్న ఆశీర్వాదం ఇస్తేనే ఇంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు, ఇతనికి ఇంకా గొప్ప ఆశీర్వాదం యేసు నామములో ఇచ్చేద్దామని దేవుడు ఉద్దేశిస్తాడు. ఆయన దూతల్ని పంపిస్తాడు. గాబ్రియేలు వెళ్ళేసి ఆ పలానా వ్యక్తికి ఆ పలానా బహుమానం ఇచ్చేసి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఎవరైనా ఏదైనా సహాయం చేసినప్పుడు కృతజ్ఞత ఉండాలి. రీసెంట్గా ఒకరికి బండిలో ఎక్కించుకొని ఒక ఆమెకి, పెద్ద ఆమె, అయ్యా కొంచెం ఆడ దింపయ్యా అంటే వ్యాన్లో ఎక్కించుకొని పోయి దింపిన. ఆమె కోసం వాళ్ళ ఇంటి దాకా పోయి దింపి వస్తే కూడా దిగేసి ఆమె వెళ్ళిపోతూనే ఉంది. నేనేదో పని లేక వచ్చినట్టే ఉంది. ఒక్క మాట థ్యాంక్స్ కూడా లేదు. అంటే మళ్ళీ ఏదైనా చేయాలనే ఆలోచన, మళ్ళీ దింపినలే కానీ అది వేరే విషయం. కానీ ఎక్కువ శాతము ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వాళ్ళకే ఎక్కువగా మనము చేయడానికి అవకాశం ఉంటుంది. రీసెంట్గా ఒకరు నాకు ఫోన్ చేసి, అయ్యగారు దీన్ని బట్టి వందనాలు, ఇది మాకు మీరు ఇచ్చింది ఉపయోగపడింది అని చెప్పి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నా. నేను ఇచ్చింది చిన్నదే కదా అని నేను అనుకున్నా. అంటే చిన్న దాంట్లో కూడా కృతజ్ఞత కలిగి ఉండే వైఖరి మనం కలిగి జీవించాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం కృతజ్ఞత కలిగి యేసు నామములో ముందుకు సాగుదాము గాక. మరొక విషయము, సమయానుకూలంగా మరి 1-2 విషయములు మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఘములో సభ్యుడిగా ఉంటే దీవించబడతావు. ఏంటి? సంఘములో సభ్యుడిగా ఉంటే దీవించబడతావు. చూడండి దేవుని వాక్యముల నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చూడండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఆమేన్. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. లెట్ us not forsaking the assembling of ourselves together. సమాజముగా కూడుట మానయొద్దంట. సమాజంగా ఇప్పుడు దేవుని బిడలంగా మనం ఒక సమాజంగా కూడుకున్నాం కదా, దేవుని బిడలముగా మనము చేరి ఉన్నాం. కొంతమంది చర్చిలకు వెళ్ళరు, ప్రార్థనలకు వెళ్ళరు, ప్రార్థన కూడికలకు వెళ్ళరు, ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతా ఉంటారు. దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే దేవుని బిడలమైన మనము సమాజముగా కూడుకోవడం మానివేయొద్దని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుని మాటకు నువ్వు విధేయత చూపిస్తున్నావా? ఇక్కడ ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వాదమును ఎవరు తిన్నారు అంటే వచ్చిన వాళ్ళకు మాత్రమే అది ఉపయోగపడింది. స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభు అక్కడ మీటింగ్ పెడుతున్నాడంటే ఎక్కడ పలానా అరణ్యంలో, అరణ్యం ఉంది కదా, ఆ అరణ్యంలో పెడుతున్నారని లొకేషన్ పంపారు. అరే నువ్వు కూడా రారా. వీళ్ళు ఏం చేసిర్రు, కొంతమంది ఏం చేసిరంటే ఏం వెళ్తాం నడుచుకుంటూ. వేరే సువార్తలలో మనం చూస్తే వాళ్ళు కాలినడకనే వెళ్ళారు. అంత దూరం ఏం నడుస్తా నేను, అదేమన్నా దగ్గర ఉందా? యేసు ప్రభు ఎక్కడనో అరణ్యంలో ఉంటే అక్కడికి పోవాలా? నాకు కాళ్ళు నొప్పిలేస్తాయి, నాకు చేతులు నొప్పిలేస్తాయి. కొంతమందికి చర్చ్ అంటే చేతులు నొప్పిలేస్తాయి, చర్చ్ అంటే కాళ్ళు నొప్పిలేస్తాయి. అలాంటి దురాత్మలు యేసు నామములో తొలగిపోవునుగాక. దేవుని కార్యక్రమాలంటే నిర్లక్ష్య వైఖరి, ఆ నిర్లక్ష్యం యేసు నామములో తొలగిపోవునుగాక. వచ్చిన వారి జీవితంలో అద్భుతం చూశారు. అద్భుతం కాదు, యేసుప్రభు దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఒక బుట్టలో వేశాడు. ఆ బుట్టను తీసుకొని శిష్యులు వెళ్తా ఉన్నారు. ఆ రొట్టెలు అయిపోవట్లేదు, ఆ చేపలు అయిపోవట్లేదు. సమృద్ధి ఆహారం అక్కడ అనుగ్రహించబడింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుడు సమృద్ధిని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడు అంటే నువ్వు దేవుని బిడ్డల సమూహంలో ఉన్నప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. కొన్ని ఆశీర్వాదాలు నీ జీవితంలో పొందుకోవాలంటే దేవుని మందిరానికి రావాలి. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు దేవుని మందిరానికి వస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. చెప్పినరా? ఇటు పక్క వాళ్ళకి చెప్పండి, ఇంకో పక్క వాళ్ళకి చెప్పండి, నువ్వు దేవుని మందిరానికి వస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పండి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలి అనుకున్నప్పుడు నువ్వు మందిరంలో లేకుంటే నీకు రావాల్సిన దీవెన నువ్వు కోల్పోతావు. ఆ రోజు అక్కడ లేని వాళ్ళు 5 రొట్టెలు 2 చేపలు తినే ఆ గొప్ప సువర్ణ అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినట్టే కదా. అద్భుతం. ఈ చేపలు ఎక్కడ చెరువులో పట్టుకురాలే, సముద్రంలో పట్టిన చేపలు కావి ఇవి. యేసు ప్రభు ఆశీర్వదించిన చేపలు. ఆ రొట్టెలు ఎవరు చేయలే, హెవెన్ మేడ్, రెడీమేడ్ కాదు, అది హెవెన్ మేడ్, దేవుని పరలోకం నుంచి ఇవ్వబడింది. మన్నాలాగానే. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈ రొట్టె ఎట్లుంది అసలు, ఈ పిండి ఏంది, ఎట్లొచ్చినాయి ఈ రొట్టెలు? ఆశ్చర్యంతో తిని ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు చేస్తున్న కార్యములను బట్టి, దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలను బట్టి నువ్వు వేస్తున్నాములో ఆశ్చర్యపోయే స్థితిలో ఉందువుగాక. ఆశ్చర్యపోవాలి. నేను ఒకరోజు ఆశ్చర్యపోయాను. నాకు అంటే చాలాసార్లు ఆశ్చర్యపోయాను. ఒకటి బాగా గుర్తున్న ఆశ్చర్యం ఏంటి అంటే, ఒకరోజు ఆఫ్రికాలో చర్చి నుంచి మళ్ళీ మేము బైబిల్ స్కూల్కి వెళ్తా ఉన్నా. టోట్రోస్ అని ఉంటాయి. టోట్రోస్ అంటే ఇక్కడ మనకి తుఫాన్లు ఉంటాయా, అట్లా మనుషుల్ని ఎక్కించుకొని వెళ్ళే ప్యాసింజర్ వ్యాన్స్ లాంటివి టోట్రో అంటుంటారు. దాంట్లో వెళ్తా ఉన్నా.
ఒక మౌంటైన్ ఏరియా మేము ఉండేది. ఆ మౌంటైన్ ఎక్కుతుంటే నాకే అర్థం కాలేదు, అసలు నేనేం కలగంటున్నానా అన్న అంత అనిపించింది నాకు. అసలు నేనేంది, ఎవరు లేకుండా ఈ దేశంలో ఉండడం ఏంది, ఈ బండిలో నేనున్నానా, లేకుంటే ఇదంతా ఒక కలనా? కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, పొద్దున్నే లేవగానే ఒరే ఇంతసేపు అక్కడున్నా ఇక్కడున్నా అనుకున్నా, ఇదంతా కలనా, అరే నిజమే ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా. అట్లనే అనిపించింది నాకు, ఇది ఇంత బాగుంది, ఈ ప్లేస్ అంతా, అసలు ఇదంతా నిజమేనా, వాస్తవమే జరుగుతుందా అనిపించింది. స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యపోయినా, ఇంత స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టడానికి ఎంత గొప్ప దీవెన. దేవుడు చేసే కార్యములు ఆశ్చర్య కార్యములుగా ఉంటాయి. నువ్వు ఆశ్చర్యపోయే స్థితిలో దేవుడు నిన్ను విడిపించగలడు, నిన్ను ఆశీర్వదించగలడు. కొన్నిసార్లు నువ్వు ఆశ్చర్యపోతావు, మరికొన్నిసార్లు నీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు. హల్లెలూయా. ఈ పరిస్థితిలో ఎట్లా బయటకు వచ్చారు, ఈ పరిస్థితిలో అసలు ఎట్లా వీళ్ళకి సహాయం అందింది, ఈ పరిస్థితిలో నుంచి ఈ పరిస్థితికి వీళ్ళు ఎట్లా ఎదిగారు అని నీ చుట్టూ ఉన్నవారు యేసు నామములో ఆశ్చర్యపోదురుగాక. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, దేవుడు నిన్ను ఆశ్చర్యపరిచి నిన్ను సంతోషపెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడు అంటే ఒక కాపుదలలో, ఒక మందలో, ఒక సంఘములో నువ్వు స్థాపించబడి ఉన్నప్పుడు అక్కడ ఉన్న దీవెనలు నువ్వు పొందుకుంటావు. మన మందిరంలో గొప్ప దీవెనలు ఉన్నాయి. ఈ మందిరమునకు వచ్చిన వారి జీవితంలో గొప్ప కార్యములు జరగడం నేను చూశాను. అనేకులు రక్షణ పొందడం నేను చూశాను. కరోనా టైంలో మన మందిరంలో నుండి ఒక్కరు కూడా మరణించలే. అంటే మరణించిన సంఘములన్నీ కరెక్ట్ కాదని నేను అనట్లేను, కానీ కొన్ని మందిరంలో దేవుని కార్యములు, దేవుని కాపుదల గొప్పగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక దేవుని సేవకుడు ఒకసారి ప్రార్థన చేశాడంట. అయ్యా, మా మందిరములో ఇన్ని సంవత్సరములు మా మందిరంలో ఎవరు చనిపోకూడదని ప్రార్థన చేశాడు. అన్ని సంవత్సరాలు ఎవరు వాళ్ళ చర్చిలో చనిపోలేదంట. పెద్ద చర్చెస్ అంటే ఎట్లుంటాయి అంటే, ముసలోళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వయసు వాళ్ళు ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. కానీ దేవుని కాపుదల కొన్నిసార్లు నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఆ రోజు చేయబడిన ప్రార్థన జీవితంలో ఉపయోగపడుతుంది, ఒక కాపుదలని తీసుకొస్తుంది, ఒక ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఆ సందర్భాన్ని నువ్వు కోల్పోయే స్థితిలో ఉండొద్దు, తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? అదేవిధంగా చివరిగా మరి ఒక విషయం ఏంటంటే, దేవుడు సమయోచితమైన సహాయము చేస్తాడని విశ్వసించాలి. దేవుడు సమయోచితమైన సహాయము చేస్తాడని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. చూడండి, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మానవ మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఆలస్యము చేసే దేవుడు కాదు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. అయ్యా, మరి నాకు ఆలస్యమైన ఎందుకు అనిపించింది ఎవరికైనా ఆలస్యం అవుతుందని? ఏందయ్యా, ఉద్యోగం రావట్లేదు, నాకు అది కావట్లేదు, ఇది కావట్లేదు, అది చేయట్లేదు, జరగట్లేదు, నువ్వేం ఆలస్యం కావట్లేదు, దేవుడు ఆలస్యం చేయట్లేదు అంటున్నావు. మరి ఆలస్యం అవుతుంది కదా. ఆలస్యము ఎవరి దృష్టిలో ఆలస్యం అంటే నీ దృష్టిలో ఆలస్యం. దేవుని దృష్టిలో అది ఆలస్యం కాదు. దేవుడు తగ్గిన సమయంలో జరిగించే దేవుడు. హల్లెలూయా. ఆలస్యం కాదు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నీ జీవితంలో నువ్వు ఏదైతే ఆలస్యం అనుకుంటున్నావో అది నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడని చెప్పండి. ఎప్పుడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని వైపుకు చూస్తూ నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు, దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు. హల్లెలూయా. దేవుడు తగిన సమయంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. దేవుడు తగిన సమయంలో గొప్ప మార్గముల్ని జీవితంలో తెరుస్తాడు. ఆలస్యం చేసే దేవుడు కాదు. అబ్రహాముకు దేవుడు సంతానం ఇస్తా అన్నాడు. ఏ వయసులో ఇచ్చాడో తెలుసా? 100
100 సంవత్సరాలు, సెంచరీ. శారమ్మకి ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. ఆమె నవ్వుతుంది, నవ్వుకుంటుంది పక్కకు పోయి. నాకు పిల్లలు ఎట్లా పుడతారు, నా పరిస్థితి ఏంది? వీళ్ళంతా జోకులు చేసుకుంటున్నారు. ఆయన కట్టె పట్టుకొని వెళ్ళాలి, నేను ఒక కట్టె పట్టుకోవాలి, ఏడికి వెళ్ళేది లేదు. అలాంటి పరిస్థితి. మా నాయనమ్మకి 80-85 ఉంటాయి, దగ్గర ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇంతకుముందు వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి కొంచెం తేడా ఉంది. ఏంటంటే కొంచెం బెండ్ అయ్యిండు. సారమ్మకి 90 ఏళ్ళు అంట. ఆమె ఎట్లుందో ఇట్లున్నట్టుంది. ఇక ఎట్లా అయిపోయిందో, గూనె వచ్చిందో. కొందరు గట్టిగానే ఉంటారులే, కొందరు 90 అయినా కానీ కొంచెం బలంగానే ఉంటారు, ఆరోగ్యంగా ఉంటుంటారు. కానీ వాళ్ళకు సంతానం కలిగే సమయం అనేది దాటిపోయింది, ఆలస్యం అయిపోయింది. కొన్నిసార్లు ఆలస్యం అయితేనే దేవుడు చేసే అద్భుతము నీ జీవితంలో జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. అది అద్భుతంగా మారాలి అంటే కొన్నిసార్లు నీ దృష్టిలో అది ఆలస్యంగా మారుతుంది. వీళ్ళకి 20-30 సంవత్సరాలకే పిల్లలు పుట్టుంటే అదేమన్నా పెద్ద అద్భుతమా? అంటే సాధారణంగా అందరికీ జన్మిస్తుంటారు కాబట్టి పెద్ద అద్భుతం కావచ్చు, అది కూడా అద్భుతమే. పిల్లలు లేని వారు అనేకులు ఉన్నారు. కానీ 100 సంవత్సరాలకి పిల్లలు కలగడం అనేది అది గొప్ప దీవెన. స్తోత్రం, హల్లెలూయా. గొప్ప దీవెన. అలాంటి దీవెన నీ జీవితంలో జరిగినప్పుడు అనేకులు ఆశ్చర్యపోయే రీతిలో నీ జీవితం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకును పట్టుకొని షాప్కి వెళ్తున్నాడు. ఏం అబ్రహాం మంచుకున్నావా? ఎవరు మీ మనవడా? కాదయ్యా. ఈయన నవ్వుతున్నాడు, కొంచెం సిగ్గు. ఎందుకో తెలుసా? ఈయన మా మనవడు కాదు, నా కొడుకే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచు. నీకు పిల్లలు పుట్టడం ఏంది? పుట్టింది సారమ్మకేనా? ఇంతకుముందు హాగరికి పుట్టాడు, సరే ఇప్పుడు ఎవరికి పుట్టారు? శారకే. హల్లెలూయా. ఆశ్చర్యం, ఆశ్చర్యం. మన జీవితంలో దేవుడు చేసే కార్యములు అనేకులు ఆశ్చర్యకరంగా ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పైగా పంచబడ్డాయి. అది గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆశ్చర్యకార్యం. అది అందరూ ఆశ్చర్యపోయారు. శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు కదా? శిష్యులు ఆశ్చర్యపోయారా? ఆశ్చర్యపోయారు. తరువాత వాళ్ళు అక్కడ వచ్చిన జన సమూహం అంతా తినంగా ఇంకెన్ని గంపలు మిగిలాయో తెలుసా? 12 గంపలు మిగిలాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. తినంగా మిగిలినాయి. కొన్ని కొంతమంది తినేసి వదిలేసి ఉంటారు కదా, అవన్నీ ఏరగానే ఎన్ని గంపలు అయ్యాయి? 12 గంపలు అయ్యాయి. యేసుప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. తల ఒక గంప వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. తల ఒక గంప తీసుకొని ఇంటికి వెళ్ళి ఉంటారు. ఎంత గొప్ప దీవెన! దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నా దేవుడు అసాధ్యమైన కార్యములు జరిగిస్తాడని నువ్వు నమ్మాలి. నమ్మకం, కొరతలో, అవసరతలో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. యేసు ప్రభు చేసిన అద్భుతములో ఇది మొదటి అద్భుతం ఏం కాదు. యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం ఏంటి చెప్పండి? కానా వివాహంలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఇది చూశారు ఎవరు? శిష్యులు చూశారు. ఇక్కడ ఫిలిప్పుని అడిగినప్పుడు ఫిలిప్ ఏమని ఉండాలంటే, అయ్యా నీటిని ద్రాక్షరసంగా నువ్వు మార్చావు, ఇక్కడ కూడా లేనిది నువ్వు సమకూర్చగలుగుతావని చెప్పు ఉండొచ్చేమో. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను బట్టి చేయబోతున్న కార్యముల యందు కూడా నువ్వు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. విశ్వాసం అన్నది నిరీక్షించి వాటి యొక్క నిజస్వరూపము లేనివి ఉన్నవ అనుటకు రుజువునై ఉన్నది. స్తోత్రం. మనం విశ్వాసము కలిగి ముందుకు సాగాలి. నీకు ఉద్యోగం లేదు, కానీ నీ కళ్ళ ముందు ఏం కనిపించాలి? ఉద్యోగం కనిపించాలి.
నీ కుటుంబంలో అవసరతలు ఉన్నాయి, కానీ నీకేం కనిపించాలో తెలుసా? దేవుని ఆశీర్వాదం కనిపించాలి. నీ శరీరంలో బలహీనత ఉంది, కానీ నువ్వేమి చూడాలి అంటే దేవుని స్వస్థత చూడాలి. ఉన్న వాటిని అంటే మనము రియాలిటీలో జీవించకూడదని కాదు నేను చెప్పేది. రియాలిటీగానే ఉంది, కానీ రియాలిటీని మార్చే యేసయ్య మనకు తోడుగా ఉన్నాడని నమ్మి ముందుకు సాగడమే విశ్వాసం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నిజమే, నీ శరీరంలో రోగం ఉంది, కానీ నువ్వేం నమ్ముతున్నావు అంటే నా రోగం పోతుంది. నిజమే, డాక్టర్లు నీ రోగమును బట్టి నిన్ను అనాలిసిస్ చేసి నువ్వు చనిపోతావు అని చెప్పారు, కానీ నువ్వేం నమ్ముతున్నావు అంటే ఈ డాక్టర్ల మాట కంటే నా యేసయ్య మాట గొప్పది. నా యేసయ్య బ్రతుకుతావని చెప్పాడు కాబట్టి నేను బ్రతుకుతానని నవ్వుకుంటూ ముందుకు సాగడం. హల్లెలూయా! అది విశ్వాసం అంటే. ఈ కష్టం నుండి, ఈ నష్టం నుండి, ఈ ఇబ్బంది నుండి నువ్వు బయటపడలేవని నువ్వు చుట్టూ ఉన్నవారు చెప్తా ఉన్నారు, కానీ నువ్వు సంతోషంగా చెప్తున్న మాట ఏంటంటే నా యేసయ్య ఎలాంటి పరిస్థితిలో అయినా కానీ నన్ను విడిపించగలిగిన సమర్థుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచు. కొన్నిసార్లు చప్పట్లు కొట్టండి నేను ప్రతిసారి చెప్పాను, మీరే కొట్టాలి. ప్రతిసారి చప్పట్లు కొట్టండి ఏంది? దేవుడు ఏదైనా నీతో మాట్లాడినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరచడం ఆశీర్వాదం. యేసయ్య నీ జీవితం మార్చునుగాక. చప్పట్లు కొట్టండి. ఈసారి చెప్పను, దయచేసి మీరే కొన్ని నేర్చుకోవాలమ్మా, అవునా కదా? లేదంటే రొటీన్ డైలాగ్ అయిపోతుంది. నేను లాస్ట్కి చప్పట్లు కొట్టండి అని నేను యాడ్ చేసుకోవాలా? నీకు ఆ చప్పట్లు కొట్టాలని నీకే అనిపించాలి. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పమంటే చెప్పేది కాదు. దేవుడు నీ పరిస్థితి మార్చునుగాక. గట్టిగా చెప్పాలి, దేవుడు నీ పరిస్థితిని మార్చునుగాక. నీ విశ్వాసముతోటి నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చూస్తావు. నీ చుట్టూ ఉన్న వారితో నీకు పని లేదమ్మా. నీ చుట్టూ ఉన్న వారితో పని లేదు. నీలో ఉన్న యేసయ్య, నీతో ఉన్న యేసయ్య గొప్పవాడు. తగిన సమయంలో నిన్ను హెచ్చించగలిగిన దేవుడు. హల్లెలూయా! ఆయన వాగ్దానముల గురించి ఆలస్యం చేసేవాడు కాదు. తగిన సమయంలో ఆయన జరిగిస్తాడు. తగిన సమయంలో ఆయన జరిగిస్తాడు. ఆయన చెప్పిన విధంగానే తగిన సమయంలో ఈ లోకమునకు దిగి వస్తాడు. వచ్చినప్పుడు మనందరికీ తీర్పు జరుగుతుంది. కాబట్టి నువ్వు రక్షింపబడి ఉండాలి. నువ్వు రక్షణ పొందాలని, దేవుని రాజ్య వారసుడివి కావాలని యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు, నా కొరకు, మానవాళి అంతటి పాపం కొరకు ఆయన రక్తమును కార్చి మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. ఆయన కొరకు ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు సాగడానికి ఇష్టపడుతున్నావా? మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుని వైపుకు చూద్దాం. దేవుడు నిన్ను బలపరిచి నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ అవసరతలో దేవుని సమకూర్పు నువ్వు చూడబోతా ఉన్నావు. ప్రార్థన చేస్తూ దేవునికి తెలియపరచండి, అయ్యా నాకు ఈ అవసరత ఉంది ప్రభువా, కానీ నీవు నా అవసరతలను తీర్చగలిగిన దేవుడవు గనుక నేను విశ్వాసంతో ముందుకు సాగుతున్నా. ప్రార్థన చేయండి. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా, యేసయ్యా నీకే వందనాలు. కొన్నిసార్లు నీ విశ్వాసమునకు పరీక్ష ఎదురైనప్పుడు నీ వైఖరి, నీ మాటలు, నీ ప్రవర్తన ఎలా ఉంది? నిరుత్సాహంలో ఉన్నప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయి? నిరుత్సాహంలో ఉన్నప్పుడు కూడా దేవుని యందు విశ్వాసంతో నువ్వు మాట్లాడే స్థితిలో ఉన్నావా? విశ్వాసంతో క్రియలు జరిగించే స్థితిలో ఉన్నావా? విశ్వాసంతో ముందడుగు వేసే స్థితిలో ఉన్నావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రార్థన చేయండి. యేసయ్యా నాకు సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి ప్రభువా, నా అవసరత ఇది ప్రభువా అని దేవునికి తెలియపరచు. దేవునికి తెలియపరచు, యేసయ్యా నా అవసరత ఇది ప్రభువా. నా జీవిత పరిస్థితిని మార్చడం ఈ లోకంలో ఉన్న మనుష్యుల తరము కాకపోవచ్చు, కానీ నేను నమ్మిన సజీవుడైన దేవునికి సాధ్యము అని నువ్వు విశ్వాసంతో దేవునికి తెలియపరచు. అయ్యా నా జీవితం నువ్వు మార్చగలుగుతావు ప్రభువా. నా జీవితం మార్చడము నీకు క్షణం పట్టదు ప్రభువా. నా జీవితం అంతా మార్చడము నీకు పెద్ద సమయం పట్టదు ప్రభువా.
సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి. అదేవిధంగా ఒకవేళ నువ్వు కృతజ్ఞత లేని స్థితిలో ఉంటున్నావేమో, నీకున్న వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. నీకు దేవుడు ఇచ్చిన వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. అయ్యా, నా జీవితంలో మీరు ఇచ్చిన వారిని బట్టి వందనాలు ప్రభువా. నాకు ఇచ్చిన సంఘమును బట్టి వందనాలు, నాకు ఇచ్చిన కాపరిని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన ఆత్మీయ సహవాసమును బట్టి వందనాలు, నాకు మీరు ఇచ్చిన కుటుంబముని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన ఉద్యోగమును బట్టి వందనాలు, నాకు ఇచ్చిన వ్యాపారమును బట్టి వందనాలు, నాకు ఇచ్చిన చదువులను బట్టి వందనాలు ప్రభువా. నాకు ఇచ్చిన ఆహారమును బట్టి, ఉండడానికి ఇచ్చిన స్థలమును బట్టి ప్రభువా, ధరించడానికి ఇచ్చిన వస్త్రములను బట్టి నీకే స్తోత్రములు ప్రభువా. నీకే వందనాలు. నా అవసరతలు తీరుస్తున్నావు, నీకే వందనాలయ్యా. దేవునికి వందనాలు చెల్లిద్దాం. యేసయ్యా, నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు జరిగించావు ప్రభువా. దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. దేవుడు నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. ఒక టైంలో ఉన్నతమైన స్థితిలో ఉండి ఈరోజు కొరతతో ఉన్నావేమో. కొన్నిసార్లు దేవుని వెంబడిస్తున్నప్పుడు, అరణ్యములో ఉన్నప్పుడు నీ కొరత కనిపించవచ్చు, వాస్తవమే. కానీ కొరతలు తీర్చే యేసయ్య నీతో ఉంటే నీ కొరత ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉంది. ఊహించని కార్యము నీ జీవితంలో దేవుడు జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అందరం చేతులెత్తి దేవునికి మహిమ చెల్లిద్దాం. అయ్యా, నా జీవితంలో ఊహించని కార్యము జరిగించబోతున్నందుకు వందనాలు. అసాధారణమైన కార్యము నా జీవితంలో జరిగించబోతున్నందుకు వందనాలు ప్రభువా. నీ అందే విశ్వాసం ప్రభువా, నీ అందే నమ్మకం ప్రభువా. నా జీవితంలో ఎన్నో మేలు ఉపకారములు చేశారు. ఈ పరిస్థితిలో కూడా తండ్రి నాకు మీరు తోడుగా ఉంటున్నారని నేను నమ్ముతున్నాను, నేను విశ్వాసం ఉంచుతున్నాను. నా పరిస్థితిని మార్చబోతున్నందుకు వందనాలు ప్రభువా. మీరు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబోతున్నందుకు వందనాలు. ఈ పరిస్థితి, ఈ కష్టము నుండి నన్ను విడిపించి విమోచించి నన్ను దీవించబోతున్నందుకు నీకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, నీకే వందనాలు. దేవుడు నీ జీవితం మారుస్తా ఉన్నాడు, నీ పరిస్థితి మారుస్తా ఉన్నాడు. యేసయ్యా, నీకే వందనాలు. నీ బలహీనత తొలగిపోదు అనుకుంటున్నావేమో, ఈరోజు దేవుడు నీ బలహీనత తొలగిస్తా ఉన్నాడు. విశ్వాసంతో చేతులెత్తి, యేసయ్యా నా జీవితంలో స్వస్థత కార్యము జరిగిస్తున్నందుకు వందనాలు. యేసయ్యా నా జీవితంలో గొప్ప మేలు జరిగిస్తున్నందుకు వందనాలు. యేసయ్యా నా జీవితంలో గొప్ప ఆశీర్వాదం దయచేస్తున్నందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా, నీకే వందనాలయ్యా. యేసయ్యా, నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవా, నీ ఆత్మను కృమ్మరించండి, నీ ఆత్మను కృమ్మరించండి అయ్యా. నీ వాక్యం తెలియపరుస్తుంది ప్రభువా. మా అవసరతలు తీర్చే దేవుడు మీరు ప్రభువా. మా అవసరతలు తీరుస్తారు ప్రభువా. క్రీస్తు యేసునందు మహిమలో మా ప్రతి అవసరత తీరుస్తానని తెలియపరిచావు ప్రభువా. తీర్చాడు ప్రభువా. బిడ్డలు యేసు నామములో వారి అవసరతల్లో నుంచి ఆశీర్వాదములోనికి వచ్చుదురుగాక, ఆశీర్వాదములో నడుచుదురుగాక. వారి అవసరతల్లో నీ యొక్క సహాయము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో విశ్వాసమునకు పరీక్ష ఉందేమో, యేసయ్యా నాకు సహాయం చేయండి. ఈ కొరతలో ప్రభువా నీ యందు నమ్మిక ఉంచి నీ వైపుకు చూసే కృపను దయచేయండి. నీ సహాయం నాకు అనుగ్రహించండి. యేసయ్యా, నీకే వందనాలు. 5 రొట్టెలను 2 చేపలను వేల మందికి పంచిపెట్టిన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నీ ఆలోచనకు అందకపోవచ్చు ఆయన చేసే కార్యం. నీ ఊహలకు మించిన కార్యం ఆయన జరిగించగలిగిన దేవుడు. నువ్వు ఊహిస్తున్నది 50% అయితే ఆయన 1000% చేయగలిగిన సమర్థుడు. యేసయ్యా, నీకే వందనాలు. యేసయ్యా, నీకే వందనాలు. బిడ్డలందరినీ దర్శించండి అయ్యా. ఎవరైతే బాధలతో, వేదనతో, దుఃఖముతో ఉన్నారో వారిని ఈ క్షణమే దర్శించండి. ఈ క్షణమే వారిని తాకండి ప్రభువా. ఈ క్షణమే వారికి నెమ్మది కలుగ చేయండి. వారి సమస్యలకు పరిష్కారము దయచేయండి. వారికి తండ్రి మార్గమును సరళము చేయండి. దుష్టుడు తీసుకొస్తున్న ప్రతి ఒక్క ఇబ్బంది, కష్టము నజరేయుడైన యేసు నామములో తొలగిపోవునుగాక. నజరేయుడైన యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. అపవాది కార్యములు, అపవాది తంత్రములు యేసు నామములో లయపరచబడునుగాక. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. యేసయ్యా, నీకే వందనాలు. నీ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తాం. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అదేవిధంగా మనమందరము ఉన్నట్లయితే, ఇంతవరకు నా జీవితంలో యేసయ్య లేడు,
ఈరోజు నేను యేసయ్యను నా జీవితంలో అంగీకరించాలనుకుంటున్నాను అన్నవారు ఉన్నారు. అదేవిధంగా అందరం కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దాం. ఎవరైనా నేను ఇంతవరకు యేసయ్యను అంగీకరించలేదు, నేను ఇంకా రక్షణ అనుభవం నా జీవితంలో లేదు, నేను రక్షణ పొందాలి, యేసయ్యను నా సొంత రక్షకునిగా అంగీకరించాలని కోరుకుంటున్నాను, అయ్యా నాతో ప్రార్థన చేయండి అని ఆశ నీకుంటే నేను నీతో కలిసి ప్రార్థనలో నేను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నా. ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి హస్తం పైకి ఎత్తండి. ఇంతవరకు నేను రక్షణ ప్రార్థన చేయలేదు, ఇదే మొదటిసారి. మీ పక్కన వాళ్ళ గురించి, మీ ఎదుటి వారి గురించి, మీ వెనక వారి గురించి ఆలోచించక అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని వైపుకు చూద్దాం. ఎవరైతే ఆశ ఉందో వాళ్ళు చెయ్యి పైకెత్తాలి, కుడి చెయ్యి పైకెత్తాలి. ఇంతవరకు యేసయ్యను అంగీకరించలేదు, ఈరోజు యేసయ్యను అంగీకరించాలనుకుంటున్నాను. ఇంకొంచెం సంతోషం సంతోషం ఒక చెయ్యి ఎత్తారు. ఇంకెవరైనా యేసయ్యను నా జీవితంలో అంగీకరించడానికి ఇష్టపడుతున్నాను. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు, నేను పరలోక రాజ్యంలో దేవునితో ఉండాలని కోరుకుంటున్నాను అన్నవాళ్ళు. ఇంకెవరైనా చెయ్యి ఎత్తిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకొకరు చెయ్యి పైకెత్తాడు. ఓకే, చెయ్యి ఎత్తిన వారు నాతో కలిసి ప్రార్థన చేయండి. యేసయ్యా, ఈరోజు నీ దగ్గరికి వస్తున్నానయ్యా, మీరు నిజమైన దేవుడు అని, మానవాళి పాపం అంతటి కొరకు, నేను చేసిన పాపముల కొరకు మీరు ఈ లోకమునకు వచ్చి మరణించి తిరిగి లేచిన సజీవుడవని నేను నమ్ముచున్నాను. ఈరోజు నా హృదయంలోనికి నేను అంగీకరిస్తున్నాను. నా జీవితమునకు రాజుగా, రక్షకునిగా, దేవునిగా, ప్రభువుగా నేను అంగీకరిస్తున్నాను. ఇది మొదలుకొని నీ కొరకు జీవిస్తాను ప్రభువా. నన్ను రక్షించినందుకు వందనాలు, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరుస్తున్నందుకు వందనాలు. ఇది మొదలుకొని నా జీవితాంతం నీ కొరకు జీవిస్తాను. నీకే మహిమ చెల్లిస్తున్నాను. మీరు మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుడవని నేను విశ్వసిస్తున్నాను. నా జీవితమును నీ చేతులకు సమర్పిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.